కట్నం డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చారా నాకు? దరిద్రమే పట్టేసింది నాకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహ్మద్ 786. మీ అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే ఒక కొత్త న్యూ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే మా అత్తగారి మీద నాకు కట్నం డబ్బులు రాలేదు, ఇంకా నాకు కట్నం డబ్బులు రావాలి. అందుకనే మా అత్తగారితో ఇప్పుడు నేను వెళ్ళి గొడవ పెట్టుకుంటాను. మీరు స్కిప్ చేయకుండా అయితే నా మా వీడియో చూసేయండి. లెట్స్ గో టు వాచ్ అవర్ వీడియో. అమ్మాయి అల్లుడు గారు, ఏంటి అమ్మాయి కడుపుతో ఉంది కదా, ఫ్రూట్స్ తీసుకురామంటుంది. తీసుకురండి వెళ్ళి. తీసుకొస్తానండి. ఏంటో ఈ మనిషి. బాబు, అల్లుడు గారు, బాబు మిమ్మల్ని. ఏంటి అమ్మాయికి చికెన్ తినాలని ఉందంట, చికెన్ తీసుకురండి. తీసుకొస్తాలే, లేకుండా సస్తావా ఏంటి? ఏంటి మనిషి. బాబు, పిల్లకి మందులు అయిపోయినాయి, మందులు తీసుకురండి అయ్యా వెళ్ళి. మందులు కాకపోతే ఇప్పుడు ఏమైంది? ఏమైంది ఏంటి? మందులు వేసుకోపోతే ఎట్లా కడుపుతున్నా పిల్ల? అవును, నేనే ఖర్చు పెట్టాలండి, మీరు ఖర్చు పెట్టండి. ముందుసారి ఖర్చు పెట్టండి మేమే కదయ్యా. మీరైతే ఇదిగో మీరే చేయాలి. ఎందుకు చేయరు? రోడ్డు మీద వెళ్ళేవాడు అడగమంటావా ఏంటి? అడుక్కోండి, ఎవరికైనా అడుక్కోండి, ఎవరికైనా అడుక్కోండి. ఎందుకు చేసుకున్నా పెళ్లి అన్నప్పుడు నాకు అన్న డబ్బులు నాకు ఇవ్వండి తీసుకొచ్చి. నీకు అన్న డబ్బులు లేకపోతే నువ్వు మా అమ్మాయిని చూస్తావు. చూసుకోను. ఎందుకు చూసుకోవు? ఎందుకు చూసుకోవాలి? మీరేమన్నారు? ఎన్ని సంవత్సరాలు ఇస్తానన్నారు? 3 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం నాకు పెళ్లి కట్టిన డబ్బులు ఇస్తా అన్నారు. నువ్వు తీసుకోకుండా ఉంటాను. మరి అన్నమాట పోతే అంతే. తీసుకొని రాను, తీసుకొచ్చుకోండి. మీరు ఎందుకు తీసుకొచ్చుకోండి? తీసుకొచ్చుకోండి. ఎందుకు ఎందుకు చేసుకుంటే మీరు ఇస్తానన్నారు కాబట్టి చేసుకున్నా. మీ ఆవిడ కాదా? మీ ఆవిడ అయితే డబ్బులు ఇవ్వదు. మీ ఆవిడ కాదా? కాదు, నా డబ్బులు ముఖ్యం. మా అమ్మోళ్ళు చెప్పారు, నీకు చేసుకోబాగా బాబు, నీకు 5 లక్షల కట్నం పెళ్లి వచ్చిందని చెప్పి నేను వినకుండా చేసుకున్నాను. ఇప్పుడు దాకా బయట పెట్టకుండా మనసులో ఉంచుకున్నాను. 3 సంవత్సరాలు. అవును, ఉంచుకున్నాను. ఇప్పుడు పెట్టాను. పెట్టే టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిందా నీకు? వచ్చింది. రాలేదా? నువ్వు ఇన్ని రోజులు మంచిదే వాళ్ళ. అవును, అవును, నటించాను. నీకు తెలీదా నేను మంచిగా కాదా? ఏంటి మాట్లాడతా మరి ఎందుకు మాట్లాడతా? మా అమ్మాయి నచ్చిందని ఎందుకు అన్నావు? నువ్వు ఎందుకు చేసుకున్నావు? మీరు డబ్బులు ఏమన్నారు? డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు? మీరు సంవత్సరం లోపల మీకు డబ్బులు ఇస్తున్నారు. 3 సంవత్సరాలు అయింది. ఏమైంది నా డబ్బులు? ఏమైంది? డబ్బులు లేకపోతే మనుషులు కాదు. మనుషులు కాదు. కాదు కాదు డబ్బులు ఇవ్వండి, చూసుకుంటాం మీ అమ్మాయిని. అవును, డబ్బులు ఇవ్వకుండా, కట్నం ఇవ్వకుండా, ఇది ఇవ్వకుండా, బంగారం ఇవ్వకుండా చూసేసుకోండి మీ అమ్మాయి. అంటే చూసుకుంటారులేమ్మా. ఎవరు చూస్తారమ్మా? చెప్పి చూడమ్మా, చూసుకుంటాడో లేదో తెలిసిద్దిలే. నేనేమనుకున్నానంటే 2 ఆడపిల్లలు కదా వీళ్ళకి, పెద్దల్ని నేనే కదా, మా మావయ్య వెనకాల దాచి ఉంటారులే, నాకు వచ్చిద్దిలే అనుకున్నాను. అబ్బా, అసలు ఇంత ఏం చేశారమ్మా మీరు? డబ్బులు ఇవ్వకుండా ఇస్తే నాకు బీబీ మాకు నువ్వు అమ్మాయికి ఇంత చండాలని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు అనుకో ఇప్పుడు ఏంటి మా అమ్మాయిని చేసుకుంటా? దరిద్రమా పట్టేసింది. నాకు గాపు కూడా పట్టేసింది. ఎన్ని ఆశలు పోయినాయి. రాజులు కీటాలు పెట్టుకుని ఉండేవాళ్ళు, ఉండేవాళ్ళు. మీదేనేమో దీంట్లో సగం వాట వచ్చింది అనుకున్నా. ఇది వద్దు అని చెప్పి నాకు ఇప్పుడు తెలిసిందమ్మా.
నాటకాలు నాటకాలు మామయ్య నియ్యం. మీ చేస్తున్నప్పుడు మీ మీ మా మామయ్య పెళ్లి వెనకాల పెట్టాడేమో మూట మా అమ్మాయి అంతగట్టి అబ్బో నన్ను ముంచేశారు మీరు, నన్ను ముంచేశారయ్యా. అన్న మీ అమ్మాయి అంతగట్టి అన్న నువ్వేమన్నారు?